ఆత్మవర్షమును కుమ్మరించయా, ఆత్మవర్షమును కుమ్మరించయా, ఆత్మవర్షమును కుమ్మరించయా, ఆత్మవర్షమును కుమ్మరించయా. నీ ఆత్మచేత అభిషేకించి, నీ ఆత్మచేత అభిషేకించి, నీ కృపచేత బలపరచయ్యా, నీ కృప. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు యొక్క మహాప్రేమ, జాలి, దయ, కృప, కనికరాలను బట్టి, కరుణ కటాక్షాలను బట్టి, మన యెడల ఆయనకున్న దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి పరిశుద్ధాత్మ సహాయంతో అక్షయమైన ఆహారము, జీవాహారము, జీవజలములు, నిత్యజీవపు మాటలు, ఆత్మస్వరము, ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము, రక్షణ మాటలు, పరిశుద్ధాత్మ రేపుడు ప్రేరేపణతో కూడిన జీవాహారము, జీవజలములు దేవుడు మనకు వినే భాగ్యాన్ని మనకు దయచేసిన ప్రియులరా, ఆయన పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుందారండి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి మరొకసారి క్రొత్త సంవత్సరంలో మనం చక్కని పరిశుద్ధాత్మ రేపుడు ప్రేరేపణతో కూడిన ఆ వాక్య సత్యాలు వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్యము వెల్లడి అవుటతోనే వెలుగు కలుగుచున్నదని కీర్తనకారుడు 119వ కీర్తనలు అంటాడు. మా హృదయాల్లో ఏర్పడే చీకటన్నిటినీ వెళ్ళగొట్టి వెలుగు కలిగించేది ఆ దేవుని యొక్క మాట. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో, ప్రేరేపణతో ఆ దేవుడు పలికించిన మాటలే మనకెంతో ఓదార్పు, ఆదరణ, సహాయం కలిగిస్తాయి ప్రియులరా. మరి మనం కొత్త సంవత్సరంలో జనవరి 1 అందరం కూడా అన్ని శుభాలు కోరుకుంటాం. ఈ సంవత్సరం అంతా ఎంతో క్షేమంగా జరగాలి, శుభాలు జరగాలి, మంచి జరగాలని. మనం ఎప్పుడైతే దేవునితో ఉంటామో అప్పుడు తప్పకుండా దేవుడు మనకు మేలు చేస్తాడు. చాలామంది చేసే పని ఏంటంటే యేసు ప్రభువుని పక్కన పెట్టి ఎవరో కరెక్ట్ పర్సన్ అని, మంచి వాడి కొరకని, లేకపోతే నీతిమంతుడి కొరకని ప్రపంచమంతా వెతుకుతూ ఉంటారు చాలామంది ప్రియులరా. కానీ దేవుని వాక్య సత్యాలు, ప్రభు మాటలు ఏమని చెప్తున్నాయంటే, ప్రభు ఏమని చెప్పారంటే, దేర్ ఈజ్ నన్ గుడ్ బట్ వన్, దట్ ఈజ్ గాడ్. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటారు. ఈ విధంగా చూస్తే లోకరీతిగా, మానవ రీతిగా బ్రతుకులను బట్టి మన సెలక్షన్ కరెక్టే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము కరెక్ట్ పర్సను, మంచి వ్యక్తి లేక నీతిమంతుడిని వెతకాలంటే మన దృష్టిలో కరెక్ట్ అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఎవరు లేరనే సత్యాన్ని దేవుని పరిశుద్ధాత్మ వెల్లడిపరుస్తున్నాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాం అంటే ప్రియులరా, ఇప్పుడు మనము చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాము. యేసు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి ఎవరిని, వ్యక్తుల్ని, బ్రతుకుల్ని చూసి మనము సెలెక్ట్ చేసుకునే పరిస్థితి లేదు. సమూయేలు అంతటి వాడే వ్యక్తుల్ని, బ్రతుకుల్ని, ఆ పర్సనాలిటీని చూసి తప్పుటడుగు వేశాడు. సమూయేలు అంతటి వాడితో దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు, నీవు మనుషుల పైరూపం లక్ష్య పెడుతున్నావు, నేను అతన్ని త్రోసివేసాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని సమూయేలు అంతటి వానికి. సమూయేలు అంటే ఆయన వరపుత్రుడు, వాగ్దాన పుత్రుడు. ఆ తల్లి కన్నీటి ప్రార్థన వలన ఆ తల్లికి దయచేయబడిన వరపుత్రుడు ఆయన. ఆ తల్లి ఆ పాలు తాగే పాయం నుండి సమూయేలుని ఆ గర్భగుడిలో దేవుని సన్నిధిలో వదిలేసింది. చిన్న వయసులో నుంచి
దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. అటువంటి సామ్యూయేలు చిన్న వయసు నుండి ఆ దేవుని స్వరం విని దేవుడు మాట్లాడే మాటలు విని ఆ అనుభవం కలిగిన అంతటి సమూయేలే ఆ దావీదుని అభిషేకించడం వెళ్ళినప్పుడు వేరొకరిని పెద్ద ఆయన్ను చూడడం వల్ల అక్కడ ప్రభు చెప్పాడు, నువ్వు మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టు. పిల్లరా, సర్వసాధారణంగా మనం బ్రతుకులు బట్టే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. కానీ మనం నా హృదయాన్ని బట్టి దేవుడు నన్నేమంటాడు అనే పరీక్షలోనికి ప్రతి ఒక్కరు రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినం కూడా మనము దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, యేసు ప్రభు వారు ఆయన మన కొరకు ఏం చేశారు, మనకు ఏం చెప్పారు, అది చాలామంది మర్చిపోయే స్థితిలో ఉంటున్నారు. ప్రియులరా, ఏదో లోకంలో ఏదో భక్తి, ఏదో నీతి, ఏదో పరిశుద్ధతలో, ఏదో మంచితనాలు ఎవరో ఒక మానవులు చెప్పిన మాటలు వింటున్నారు. కానీ యేసయ్య నా హృదయాన్ని చూసి యేసు ప్రభు ఏమంటారనే ఆ పరిశీలనలోకి లేరు మనుషులు. అందుకనే భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటున్నాడు. పౌరస్థితి అంటే సిటిజన్షిప్. అవర్ సిటిజన్షిప్ ఫర్ ఇన్ హెవెన్ అండ్ వీఆర్ అవైటింగ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ హెవెన్. పౌరస్థితి అంటే ప్రియులరా, ఇంగ్లీష్లో సిటిజన్షిప్ అంటారు, తెలుగులో పౌరస్థితి. భారతదేశంలో పుడితే భారత పౌరుడు అవుతాడు, ఏ దేశంలో పుడితే ఆ దేశ పౌరుడు అవుతాడు. అంత మాత్రం కాకుండా ఒకవేళ ఉద్యోగ కారణాలు లేక వేరే కారణాల చేత ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ పౌరస్థితులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పౌరస్థితిని బట్టి చాలా ఒక సగర్వంగా చెప్పుకుంటుంటారు, నేను భారతీయుడిని అన్నట్టు, నేను అమెరికన్ అని. ఇక్కడ భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడంటే, మరి క్రైస్తవులు అనబడిన వారు, దేవుని బిడ్డలు అనేవారు, దేవుని పేరు పెట్టుకున్నవారు ఎంతమంది పరలోక పౌరసత్వం సిటిజన్షిప్ కావాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో సిటిజన్షిప్ ఎవరికి వస్తుంది? ఏ దేశంలో పుడితే వాళ్ళకు వస్తుంది. లేకపోతే ఇతర దేశాల్లో ఆ సిటిజన్షిప్ పౌరసత్వం తీసుకోవాలంటే అక్కడ ప్రాసెస్ అదంతా కంప్లీట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన దాన్ని బట్టి ఆ పౌరస్థితి అక్కడ అమెరికా లేక ఆస్ట్రేలియా లేక ఇతర దేశాల పౌరస్థితి వాళ్ళకి వస్తుంది. ముఖ్యంగా పౌరస్థితి పొందడం అంటే ఆ దేశపు వాడు అని గుర్తింపు. అమెరికన్ లేక సిటిజన్ లేక బ్రిటిష్ లేక ఇండియన్ ఆ పౌరస్థితి అది చాలా సగర్వమైనది. అయితే పరలోక పౌరస్థితి ఎవరిస్తారు, దేన్ని బట్టి కలుగుతుంది అన్న విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా పరిశీలించుకుందాం ప్రియులారా. ఇది చాలా ముఖ్యమైన సంగతి. మరి ఎంతమంది పరలోక పౌరస్థితి సిటిజన్షిప్ కలిగి ఉన్నారన్నది వ్యక్తిగతమైన విషయం. మీరు యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి భాగంలో నుంచి చూస్తే ఆయన పైనుండి వచ్చినవాడు కనుక పైనున్న సంగతుల గురించి మాట్లాడతాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులు మాట్లాడతాడని అక్కడ రాయబడి ఉంటుంది. పైనుండి వచ్చినవాడు ఎవరు? యేసు ప్రభువు వారు. కాబట్టి పైనున్న సంగతులు చాలా చెప్పారు. అందులో ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు తిరగలు విసురుతుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, అది పౌరసత్వం. పరలోక పౌరసత్వం కలిగిన వారు, ఒకరు కాదు. ఆ పరలోక పౌరసత్వం కలిగిన వారు దేన్ని బట్టి అంటే హృదయాన్ని బట్టి. యేసు ప్రభు ఆది నుండి కూడా, ఇప్పుడు యేసు ప్రభువే ఆది నుండి, ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడని, ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సమృద్ధిగా మన మధ్య నివసించను. అబ్రాహాంతో మాట్లాడింది, మోషేతో అందరితో ప్రవక్తలతో మాట్లాడిన ఆయన అని హెబ్రీ 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ పౌరస్థితి మనకిచ్చేవాళ్ళు ఎవరంటే పరలోక పౌరస్థితి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఫర్ అవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్.
ఎవరికంటే యేసుప్రభు ఇవ్వాలి ఆ పౌరస్థితి. ఆ పౌరస్థితి ఇవ్వడానికి ఆరిజిన్ ఏంటంటే ఏ దేశంలో పుట్టినవాడికి ఆ పౌరస్థితి వస్తుంది. అలాగే ఆ పౌరస్థితి రావాలంటే ఆత్మలో జన్మించాలి. ఆ ఆత్మలో జన్మించడము దాన్నే బోర్న్ అగైన్, తిరిగి పుట్టడము యేసుప్రభు వారు చెప్పారు. శరీరం మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ అని డీటెయిల్గా చెప్పారు ఆయన. నికోదేవు గారు పండితుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రం గురించి ఆచరించేవాడు, తూచ తప్పకుండా నెరవేర్చేవాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు బైబిల్ పాండిత్యము లేక వాక్యానుసారం జీవించడము, అంతర్జాతీయ ప్రసంగికులని, మహాసభలు ప్రసంగికులు చాలామంది లోక సంబంధమైన విషయాలు మనం మొన్న జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పాటలో చెప్పుకున్నాం. ఎట్ ది బిహైండ్ సటాన్, నీ మనుషుల సంగతులే మనస్కరిస్తున్నావని చాలామంది గొప్ప గొప్ప ప్రసంగికులు కానీ, మహాసభలు చెప్పేవారు కానీ, లేక ఎంతో లక్షల కోట్ల సంఘాల వారు చాలామంది విషయంలో పరలోక పౌరస్థితి చెప్పడం లేదు ప్రియులారా. లోకంలో రేప్ కేసులు, లేకపోతే ఆ భార్య భర్తల గొడవలు, లేకపోతే ఆ గొడవలు, ఈ గొడవలు, వాళ్ళ ప్రసంగ సారాంశం అంతా ఈ లోకంలో మనుషులకు, లోకానికి, అందరికీ ఏ రకమైన కామెంట్ లేకుండా బ్రతికితే చాలా అన్నట్టుగా చెప్తున్నారు, చూడ్డానికి కనబడడానికి. కానీ పరలోక పౌరస్థితి అలాగ రాదు. ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు లేక ధర్మశాస్త్ర ఈనాడు కూడా ఒక మతాధికారులు మనం ఉన్నారంటే లోకానికి ఒక మాటలో, వారి ప్రవర్తనలో, వారి కుటుంబాల్లో కానీ ఏ మచ్చ డాగు, ఏ కామెంట్ లేకుండా జాగ్రత్త పడతారు వాళ్ళు. కానీ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే హృదయం గురించి మాట్లాడుతున్నాడు. గుడ్డి పరిచయం వెలుపల శుద్ధి చేయడం, లోపల శుద్ధి చేయవా అంటాడు ఆయన. భక్తి, నీతి, పరిశుద్ధతలు లేక పదోభాగాలు, ధర్మశాస్త్ర వాక్యానుసారం చేయడం మంచిదే, కానీ చేయడంలోనే రక్షణ లేదు. పరలోక పౌరస్థితి అలా రాదు. పరలోక పౌరస్థితి నీకు ఇస్తాను అని ఒక యవనస్తుడితో చెప్పాడు దేవుడు. కానీ ఆ పరలోక పౌరస్థితిని ఆ యవనస్తుడు విలువ కట్టుకోకుండా ఎటువంటి యవనస్తుడు అంటే అటు చాలా భక్తిపరుడు. యేసు ప్రభుతో ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, బాల్యం నుండి వీటన్నిటిని అంటే ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు, వాక్యానుసారం అన్నీ నెరవేర్చితే యవనస్తుడు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మనుషులందరికీ యోగ్యుడిగా ఉన్నవాడు, వినయ విధేయతలు కలిగిన వాడు, యేసు ప్రభు దగ్గర మోకరించినవాడు. ప్రియులారా, పదే చెప్తున్నాం అనుకోకండి. ఎందుకంటే ఒక వ్యాధికి ఒక మాత్ర ఉందంటే అది ఆ వ్యాధికి ఆ బీపీ కానీ షుగర్ కానీ అవే దేనికి సంబంధించింది అది వేసుకోవాలి. లేకపోతే ఆ రోగం తగ్గదు, లేకపోతే ఆ రోగం వలన ఎంతో ప్రాణ నష్టం కూడా జరగచ్చు. ఇవి అవసరము. ఈ రోజుల్లో చాలామంది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా భక్తులు పైన చూస్తున్నారు. వారి కుటుంబం ఏంటి, భార్య ఏంటి, భర్త ఏంటి, పిల్లలు ఏంటి, కుటుంబం అవి చూస్తే మంచిదే. కానీ లోకంలో చాలామంది ఆ బడ్డీ కొట్టు, టిఫిన్ బడ్డీ అమ్ముకునే వాళ్ళు, కిరాణా కొట్లు అమ్ముకునే వాళ్ళు కూడా భార్య, భర్త, పిల్లలు అందరు కలిసి మెలిసి ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. అలాగే భార్య, భర్త, పిల్లలు చర్చికి రావచ్చు, వెళ్ళొచ్చు. అలాగే భార్య, భర్త, పిల్లలు సేవ కూడా చేయొచ్చు, అది వేరు. కానీ ఆ పౌరస్థితి విషయంలో, అమెరికన్ ఆ పరలోక సిటిజన్షిప్ విషయంలో అలా ఉమ్మడి బేరం పెట్టలేదు. ఎందుకే చెప్పుకున్నాం కదా, ఇద్దరు ఒక మంచం మీద ఒకరు. అది హృదయానికి సంబంధించిందే. అది ఒక యేసు ప్రభువే ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వలేరు. ఆ సిటిజన్షిప్ ఇచ్చే అధికారం అంతా యేసు ప్రభుదే. ఎందుకంటే మనకు ఆ పౌరసత్వం పరలోకంలో కలిగించడానికి యేసు ప్రభు వారు ఆ కల్వరిలో, శిలువలో ఆ బలియాగం చేయడానికి, ఆ రక్షణ కార్యం చేయడానికి, ఆ మానవాళి పాప పరిహారార్థం ప్రాయశ్చిత్త రక్తధారులుగా ఆయన శిలువ రక్తధారులు రక్తం దారిపోయడానికి, ఆ రక్తంలో మనల్ని కడిగి పవిత్రులుగా చేసుకోవడానికి, ఆ విధంగా ఆయన బిడ్డలుగా చేసుకొని ఆ పరలోక సిటిజన్షిప్, ఆ పౌరసత్వం మనకి ఇవ్వడానికి ఆ శిలువ మీద ఆ కార్యం చేశారు యేసు ప్రభువు వారు. కాబట్టి ఆ పౌరసత్వం, పరలోక సిటిజన్షిప్ అధికారం ఆయనకు ఒక్కరికే ఉంది. ఆ పని ఆయన చేశారు. కాబట్టి ప్రకటనలో గతంలో ఉంటుంది కదా, నీవు జనుల కొరకు నీ రక్తం చిందించి వారిని కొన్నావు, కాబట్టి నీకొక్కరికి ఆ ముద్ర విప్పడానికి అధికారం ఉందంటే.
సో ప్రియులరా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది, నాకు పరలోక పౌరస్థితి ఉన్నదా, నేను దేవునిలో పుట్టానా. కొత్త సంవత్సరంలో ప్రతి వారం జ్ఞాపకం చేసుకునే వాక్యము 2 కొరింథీ 5:17 క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయను అని ఆ వాక్యం మూల వాక్యంగా చాలామంది మాట్లాడుతుంటారు. ఏవి కొత్తవి అవుతాయి? ఏం కొత్తవి అయినాయి? కొత్త బట్టల, కొత్త వస్తువుల, కొత్త కార్ల, కొత్త మేడల? కంటికి కనబడేది కాదు ప్రియులరా. పౌలు భక్తుడు అంటాడు, అందుకనే దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి హృదయంలో ఉన్నాయన్నీ. ఆ జక్కయ్య మొత్తం కొత్తవి అయిపోయినాయి. ఆ ధనం మీద, ఆస్తి మీద ఉన్న ఆశలు అన్నీ కూడా హృదయంలో. అది యేసుప్రభు చెప్తే చేయలే. ఆ ధనవంతుడు యవనస్తుడే చెప్పినా చేయలేకపోయాడు. ఈయనైతే యేసుప్రభు మాటకు విలువిచ్చి విధేయత చూపి ఆ యొక్క దేవుని ఇశ్రాయేలు అయిపోయాడు. దేవుని ఇశ్రాయేల్ ఆఫ్ గాడ్ అని 3 వర్తమానాలు కూడా ఇదివరకు చెప్పుకున్నాం మనం. ఎలాగయ్యాడు? ఆ హృదయంలో కలిగిన దాన్ని బట్టి. గలతీ 6:15 కూడా పౌలు అదే విషయాలు మాట్లాడతారు. ఎందుకంటే సున్నతి పొందుట ఏందేమీ లేదు, సున్నతి పొందకపోవట ఏందేమీ లేదు, ఆ హృదయంలో కలిగిన ఆ నూతన సృష్టి పొందుటయే అది ముఖ్యమంటాడు ఆయన. అట్టి ఇశ్రాయేలుకు అనగా దేవుని ఇశ్రాయేలుకు అంటాడు ఆయన. ఆ జక్కయ్య దేవుని ఇశ్రాయేలు ఎలాగయ్యాడు? ఆ హృదయం కొత్త ధనం వచ్చింది కాబట్టి వెంటనే యేసు ప్రభు ఆ హృదయాన్ని చూసి వెంటనే సర్టిఫికెట్ పరలోక పౌరసత్వం ఇచ్చేసాడు. ఇతడును అబ్రహాం కుమారుడే అని వెంటనే జక్కయ్యకు యేసు ప్రభు పరలోక పౌరసత్వము ఫర్ అవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. జక్కయ్య పరలోక పౌరుడై అలా ఎవరైతే హృదయ మార్పు పొంది ఆ పరిశుద్ధాత్మ ద్వారా జన్మ పొంది ఆ దేవుని బిడ్డలు అవుతారో వారికి పరలోక పౌరసత్వము. లేక ఆ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేసుకోకుండా, అసలు పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం హృదయంలో జరగకుండా, ఆ పరిశుద్ధాత్మ వలన కలిగిన పాపటుక్కులు, పశ్చాత్తాపము, ఆ యొక్క హృదయంలో కలిగే ఆ అనుభవం, పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలిగి చేయటం ద్వారా రక్షించను అనే అనుభవంలోనికి రాకుండా చాలామంది గంభీరమైన సేవల్లోకి వెళ్ళిపోయారు. అందుకనే మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారు అబద్ధ ప్రవక్తలకు అలాగనే చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, సంఖ్యలు చెప్పుకుంటారు. వారు మా సంఘం 50,000, మా సంఘం 1,00,000, మా సంఘం 10 లక్షలు. సంఘము మందిరాలు వీళ్ళు లోకం చూస్తుంది, కానీ అసలు నేను పరలోక పౌరసత్వం నేను కలిగి ఉన్నానా లేదా? ఇటువంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రభు దగ్గర నీ సన్నిధిలో మేము మీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, మీ నామమున ప్రవచింపలేదా, మీ నామమున అద్భుతాలు చేయలేదా, లేక నీ సన్నిధిలో మేము తిని తాగలేదా, మా వీధిలో ఇలాంటి అనుభవాలు ఎన్నో మాట్లాడడం వల్ల లోకం వింటారు, మనుషులు వింటారు. కానీ యేసయ్య ఏమంటాడంటే, యేసు ప్రభు ద్వారా ఎవరికి ఏ అన్యాయం జరగదు ప్రియులరా. ఆయన సిటిజన్షిప్ పౌరసత్వం నీకు ఇవ్వాలంటే అది కేవలం ఆయన రక్తంలో హృదయాన్ని కడుక్కున్న వారికి, ఆత్మజన్మ పొందిన వారికే. శరీర మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. నువ్వు శరీర మూలంగా జన్మించి ఎంత సేవ చేసినా, ఎన్ని ప్రపంచమంతా సేవ చేసినా, నీకు ఈ లోకమంతా నిన్ను దైవజనుడు దేవుని బిడ్డన్నా పరలోక పౌరసత్వం ఉండదు. పరలోక పౌరసత్వం ఎప్పుడు వస్తుందంటే నువ్వు తిరిగి పుట్టినప్పుడే, పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ఆత్మకార్యం జరిగినప్పుడే, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రేరేపణతో ఆయన రక్తంలో హృదయాలు కడుక్కొని పాప క్షమాపణ అనుభవం, రక్షణానందము నీ హృదయంలో పొందినప్పుడే. దానియేలు కూడా అంటాడు, దానియేలు గ్రంథం 2:44 ఆ రాజ్యము పొందిన వానికే కానీ మనోకడికి చెందదు, వాళ్ళకే పౌరసత్వం. ఆ హృదయాన్ని బట్టే ఆ ప్రభు పరలోక పౌరసత్వం ఇస్తాడు. కానీ మందిరాలు చూసి, సంఖ్యలు చూసి, లోకంలో జనమంతా భక్తుడు అన్నాడు, అది రాదు. మనుషులందరూ మీరు కొనియాడినప్పుడు మీ శ్రమ, వారు అబద్ధ ప్రవక్తలాగా. ఎందుకు చెప్తున్నారంటే ప్రియుల, యేసు ప్రభు మాటలు మనం చెప్పుకుంటున్నాము. పౌలు అంటాడు, హృదయం చూసి దేవునికే సంతోషకరముగా నేను మాట్లాడుతున్నాడు అంటాడు ఆయన. ఆయన సేవా పరిచర్యలు అక్కడ చదువుకుంటే తెలుస్తుంది. ఎంత తేడాగా ఉంటుండే చూసుకోవాలి. నీకు పరలోక పౌరసత్వం ఉందా? పరలోక పౌరసత్వం నువ్వు పొందేవా?
యేసు ప్రభు ద్వారా ఎవ్వరికి అన్యాయంగా ఆ పౌరసత్వం ఎవరికి ఇవ్వరు, అక్కడ ఉండనివ్వరు అసలు. యేసు ప్రభు వారు వచ్చి ఇలాంటి గొప్ప సేవ చేసిన వాళ్ళు వెళ్ళి అంటారట, నీ నాముని సన్నిధిలో మీ నామమున నీ నామమున అక్కడ చూడండి. మరి యేసునామున, యేసునామం కాబట్టి ఇంకో దానికి మనం వినం కదా. మరి ప్రవచింపలేదా, దయ్యాలు వెలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అంటారట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రభువారు ఈ లోకంలో ఉండగడే చెప్పారు, పరలోక పౌరసత్వం గురించి చాలా విషయాలు చెప్పారు ఆయన. అప్పుడు ఆయన ఏమంటారంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమ చేయవల్లారా నా ఇద్దరుండి పొండి. ఈ లోకంలో నీకు లోకమందరి ఆదరణ ఉండొచ్చు, వాళ్ళందరూ పూలదండలు వేసి అయ్యేసి నేను గౌరవించవచ్చు. అబ్బో ఎంత ఈ లోకంలో ఎంతైనా కొనియాడొచ్చు నిన్ను. నీవు పరలోక పౌరస పొంది ఉన్నావా లేదని హృదయాన్ని చూసి అక్కడ మాత్రం దాన్ని చూసి యేసు ప్రభువారు ఎవరు, అది కేవలం నువ్వు ఆత్మలో పుట్టినప్పుడు మాత్రమే, జన్మించినప్పుడు మాత్రమే, అనుభవం నీలో ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ప్రియులరా, ఈసారికి మరి ఈ అంశము దేవుడు మనకి ఇచ్చిన ఇది విషయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను చెప్తున్నాను. పరలోక పౌరసత్వము, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. అపోజిట్ పౌలు అండి 2 కొరింథీ 11:23 చూస్తే ఆయన శ్రమలు అక్కడ రాచేస్తాడు. అది చదువుకున్న తర్వాత ఎన్నో శ్రమలు ఎన్నో రాస్తాడు ఆయన. మూడబద్దలైపోవడం వల్ల ఇంకా చాలా రకాలుగా ఆయన శ్రమలు. నేను కూడా దేవుడు పరిచారకుడు అంటే ఆయన శ్రమలు చూపిస్తున్నాడు. మేడల మీద లేక సంపాదించుకున్న సంఘాలు లేకపోతే కట్టుకున్న భోగభాగ్యాలు అవి చూపించడం లేదు. ఆయన వేటి విషయంలో ఏడవలేదు. విషయాలు చాలాసార్లు చెప్పాను నేను. ఆ శ్రమల గురించి, ఆ కష్టాల గురించి, ఆ బంధకాల గురించి, ఆ జైళ్ళ గురించి, ఆ దెబ్బల గురించి, ఎన్నోసార్లు రాళ్ళతో కొట్టారు ఆయన, వాటి గురించి ఎప్పుడు ఏడవలేదు. కానీ దేని గురించి చేస్తున్నాడంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను అని ఆ క్రీస్తు శిలువకు శత్రువులుగా. నాశనమే వారి అంతం అంటే, నాశనం అంటే అర్థం ఏంటంటే, ఒక అవిశ్వాస అయితే నాశనం అయిపోయినట్టు, ఒక ఆత్మ సంబంధి శరీర సంబంధం దిగజారిపోతే నాశనం అయిపోయినట్టు, ఒక దేవుని సంబంధి లోక సంబంధి అయిపోతే నాశనం అయిపోయినట్టు. మరి అప్పుడు ఆదాము అవ్వల్ని ఏం చేశాడు సాతానుడు? వాళ్ళు దేవుని సంబంధులు అంతవరకు, ఆ పండు తిన్న తర్వాత వాళ్ళని లోక సంబంధులు చేసుకొని ఆ హృదయాన్ని వాడు దోచుకున్నాడు. అవి సాతాను హృదయాలు అయిపోయి, ఆ సాతాను హృదయాలు కలిగిన వాళ్ళు ఇప్పుడు దేవుని బిడ్డలు, ఆ హృదయాలు దేవుని హృదయాలు అవ్వాలంటే అది సామాన్యమైన శక్తితో, శరీర బలంతో, శరీర స్వభావంలో జరిగే పని కాదు. దానికి ఒక ప్రత్యేకమైన శక్తి, సహాయం అవసరం. ఆ పరిశుద్ధాత్మ సహాయం ఎంతో అవసరం. అందుకే ఆ యవనస్తుడు ధనవంతుడి విషయంలో ప్రభు చెప్పిందంటే, ఇది మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తం సాధ్యం. ఆ పరిశుద్ధాత్మను నీలోకి రాకుండా, పరిశుద్ధాత్మ నన్ను నీలో ఒప్పుకోలు కాకుండా, నీవు ఆత్మ సంబంధి కాకుండా, నీకు పరలోక పౌరసత్వం లేదు, నీకు లోకమంతా నీ సర్టిఫికేట్లు పనికిరావయ్యి. ఆ పౌరసత్వం నీకు హృదయంలో ఆ పరిశుద్ధాత్మ ద్వారానే కలగాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తితోనే, సహాయంతోనే మనం దేవుడి బిడ్డలం అవుతాం. ఆ హృదయంలో మార్పు జరుగుతుంది. అందుకనే ప్రభు చెప్పారనమాట, తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినాడు. ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఇప్పుడు లోకంలో ఉన్న పరిస్థితి అదేనండి. ఎవరో గొడవలు, ఎవరికో రేపులు, ఎవరికో ఏదో జరిగింది, అవి చెప్పుకోవడంలో వాటి వైపు వెళ్తుంది దృష్టి. కానీ అసలు నా హృదయం చూసి యేసే నన్ను ఏమంటాడు, నాకు పరలో పౌరసత్వం ఉందా, యేసుప్రభు నన్ను అక్కడ ఉంచుతారా, లేకపోతే వాళ్ళని అన్నట్టు మీరెవరో నాకు తెలియదని తోలిస్తాడా అనే పరిశీలనకు వెళ్తలేదు జనాలు. ఎందుకంటే గొప్ప గొప్ప ప్రసంగికులు మహాసభల్లో ప్రసంగించే వాళ్ళందరూ రేపుడు కేసులు, అవి ఇవి వాగొడవలు, ఈ గొడవలు చెప్తున్నారు. వాటి వల్ల ఏంటి ఉపయోగమో అర్థం కావట్లేదు అసలు. ఆ ప్రభు చెప్పినది ఆ హృదయాన్ని సరి చేసుకోవడం గురించి, గుడ్డి పరిశీలన, లోపల శుద్ధి చేయని, వెలుపల శుద్ధి చేయని, లోపల శుద్ధి చేయని, ఆ హృదయ శుద్ధి గురించి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనుభవం పొందడం గురించి అవేమీ ఉండలేదు సాధారణంగా. అందుకనే వాళ్ళని అబద్ధ ప్రవక్తలు అనేది ఆ ప్రభు పేరు పెట్టారు. యేసు ప్రభు వారు ఆ 2 కొరింథీ 5వ అధ్యాయం కూడా చూడండి దయచేసి.
13:5 కూడా నీవు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించి చూసుకును, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు ఎరగరా? పరలోక పౌరసత్వం సిటిజన్షిప్ ఉన్న వాళ్ళలో యేసు ప్రభు ఉంటారు. పరలోక పౌరసత్వం సిటిజన్షిప్ లేని వాళ్ళు లోక సంబంధం ఉంటాడు. కానీ వాళ్ళకి లోకంలో ఎన్నో మందిరాలు ఉండొచ్చు, తలలు ఉండొచ్చు, లక్షలు వేలు కంకలు సంఘాలు ఉండొచ్చు, ఏ సర్టిఫికెట్లను ఉండొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గర వచ్చేళ్ళవు. ఆయన చెప్పిన ఉపమానంలో విందులో ఆ యేసు ప్రభు వారు ఆ రాజు ఆయనే. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? ఎంతమంది పరిశుద్ధిలో ఉన్నాడో, పరిశుద్ధుల మధ్య ఉన్నాడో, ఆయన రక్తంలో కడగబడిన గొర్రెల మధ్య ఉన్నాడో అది లెక్క కాదు. అక్కడ ఎవరి వస్త్రము వారికే. వీరు మా శ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఊదుకొని దాన్ని తెలుపు చేసుకునేది. నూతన జన్మానుభవము, పరిశుద్ధాత్మ ద్వారా హృదయంలో రక్షణానుభవము, వీళ్ళు పౌరసత్వం ఉన్నవాళ్ళు. కానీ లోకంలో కనబడే వాటిని బట్టి మాత్రం కాదని ఎంతో స్పష్టంగా చెప్పిస్తారు. యేసు చెప్పారు కాబట్టి మనం చెప్తున్నాము. మీరు లూకా 6:26 చదువుకోండి, లూకా 16, 13, 14, 15, 16 చదువుకోండి. మనుషులందరిలో మీరు నీతిమంతులు అనిపించుకుంటున్నారు కానీ దేవుడు మీ హృదయంలో నెరుగును, మనుషుల్లో ఘనమైనది, దేవునికి దృష్టికి అసహ్యము. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలు. ఎందుకంటే పరలోక పౌరసత్వం ఇచ్చేది ఆయనే, అక్కడ ఏ అన్యాయం జరగదు. అందుకని అవన్నీ ఆయన గొర్రెలకు బిడ్డలకు ఎంతో అవసరం. నాశనమే వారు అంతమంటే వారు నరకమే వారు. నాశనం అంటే దేవుని దృష్టిలో పరిశుద్ధాత్మ ద్వారా ఆ నరకంలో పడేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, మరి ఎంతమంది క్రైస్తవులు ఎన్నో రోజుల్లో చూస్తే మరి ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ అంటే బ్రిటిష్, ఇంకా అనేక దేశాల్లో ఈ క్రిస్టియన్ దేశాలే, క్రిస్టియన్ కంట్రీస్, ఇక ప్రపంచమంతా క్రైస్తవ జనాభా కోట్లలో ఉంటుంది. కానీ మరి ఎంతమంది పరలోక పౌరసత్వం కలిగి ఉన్నారు? అవి ఇచ్చే దేవుడు ఆ ప్రభు ఎంతమందిని ఆశీర్వదించబడిన వారులారా అని గుంపులో ఎంతమంది ఉన్నారు అనేది ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి. అదే అంటే వాక్యము. అక్కడ చూసినా ఏమనుంటుందంటే 21వ అధ్యాయం 34వ వచనం లూకా సువార్తలో మిమ్మల్ని మీరే చూచుకుని ఆ రోజు, ఆ దినము, ఆ రాకడలు మిమ్మల్ని మీరే చూసుకోండి, పరీక్షించుకోండి. మనుష్య కుమారుడు నిలబడడానికి శక్తివంతులగినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. ఆ రక్షణ అనేది, దాన్ని కాపాడుకోవడం అనేది ఎవరి హృదయానికి వారికి సంబంధించి ఉంటే అనేక మంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ బ్రతుకులు వీళ్ళ బ్రతుకులతో సబలైపోతున్నాయి, అన్నీ అయిపోతాయి. ఆ వాటి వల్ల ఏ ఉపయోగం లేదు ఎవరికి. దయచేసి ప్రియులరా, మరి పరలోక పౌరసత్వము, సిటిజన్షిప్ నేను కలిగి ఉన్నానా అని ప్రతి ఒక్కరూ స్వపరీక్ష చేసుకొని మరి ఆ సిటిజన్షిప్ కొరకు ఇప్పుడైనా ప్రభువుని వేడుకోండి. దయచేసి వేడుకోవాలన్నమాట. ఆ నూతన ఏ దేశంలో పుట్టినవాడు ఆ దేశంలో పౌరసత్వం ఎలాగో ఆత్మజన్మ పొందినవాడికే, ఆత్మలో పుట్టినవాడికే ఆ పౌరసత్వం. ఆత్మలో పుట్టనివాడు, ఇంకా ఆత్మ సంబంధి కానివాడు, శరీర సంబంధం ఉన్నవాడు దేవుని దృష్టిలో చనిపోయిన వాడే. అప్పుడు ఆదామవ్వల విషయంలో ఎలాగే ప్రభు ఆ పండితులను చనిపోయాడు అంటారో అలాగే చనిపోయినాం. ఇంకా ఆత్మస్థితిలోనికి, ఆత్మజన్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ స్వభావంలోనికి వచ్చి ఆత్మజన్మ పొందినవాడు, శరీర స్వభావంలో ఉన్నవాడు దేవుని దృష్టిలో చనిపోయినవాడే. అందుకే ప్రభు అంటాడు వాళ్ళతోని, ఆ సద్దుకేలతోని, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆ అంశం కూడా మనం 3 సార్లు చెప్పుకున్నాం. కాబట్టి మనము పరలోక పౌరసత్వం కలిగిన వారం కాబట్టి కొత్త సంవత్సరంలో నేను పరలోక పౌరసత్వం కలిగి ఉన్నానా అని ఎవరికి వారు పరిశీలించుకొని, అది ఎవరి చేత చెప్పే మాట? యేసు ప్రభు ఒక్కరే, ఇంకెవ్వరు పనిచేయలేదు. అందుకనే రాకల్లో దేవదూతలే, మనుషులు ఉండరు అక్కడ.
ఏ మానవ మతుడితో ప్రమేయం లేదు. పరలోక పౌరసత్వం నేను ఉన్నానా, కలిగి ఉన్నానా, నా గొర్రె అని, నా బిడ్డ అని యేసుప్రభు అంటే పరలోక పౌరసత్వం, లేకపోతే లేదు. ఆ విధంగా యేసుప్రభు చేత నా గొర్రె, నా బిడ్డ అని ఆ పరలోక పౌరసత్వంలో కలిగి ఈ నూతన సంవత్సరం నుంచి అయినా మనం కొనసాగడానికి దేవుని ఆత్మసహాయంగా ప్రార్థన చేసుకుందాం. దయల ప్రభువా, మరి పరిశుద్ధాత్మ సహాయంతో పరలోక పౌరసత్వం, అవర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్ అని పౌలు సెలవిచ్చినట్టు మేము ఆ పౌరసత్వం కలిగి కొనసాగట్లు ప్రభు దయచేయమని మా ప్రభువును రక్షకును మీ ప్రియకుమారుని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.